మంచిగా అయిందని ఇదే స్టేజ్ మీద ఇక్కడనే మాట్లాడినాను. మరి నీ ఈస్ట్ వేస్ట్ ఎటువే? కేసీఆర్కి నీళ్ళు పోసింది కదా, బాగా గమనించండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గతంలో ఎట్లుండి ఇప్పటికి మార్పు. మా దగ్గర మంగళపేట ఆయన ఉండే, చంద్రారెడ్డికి రైట్ అయింది, అటు తర్వాత నాకు రైట్ అయింది. చిన్న ఇష్యూ లోపల ఆయన ఓటమి లేని మెంబర్, ఆయన కూడా టఫ్ ఉన్న సబ్జెక్ట్ ఉన్న. ఈ కార్యక్రమానికి మన వెల్దుర్తి మండలం, మాసాయపేట మండలం బీఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యుల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన భూపాలన్న పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన మధుసూదన్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, మన శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సునీతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మన పెద్దలు మాజీ చైర్మన్ గారు దేవేందర్ రెడ్డి గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, మన సింగాయపల్లి గోపన్న గారికి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్ గారికి, మన రమేష్ గౌడ్ గారికి, పెద్దన్న వెల్దుర్తి జడ్పీటీసీ గారికి, అదేవిధంగా శివంపేట ఎంపీపీ పెద్దలు సీనియర్ నాయకులు హరికృష్ణ గారికి, అదేవిధంగా నాకు అన్నిటికన్నా ఆత్మీయుడు అంటే నాకు అనుభవం ఒక్క నిమిషంలో చెప్తాను. నేను 2002 సంవత్సరంలో పీడీగా ఉన్నప్పుడు వారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండి నేను అప్పుడే ఉద్యోగంలో చేరి వచ్చినప్పుడు నాకు అన్నీ కూడా సూచనలు ఇచ్చి ఒక అధికారిగా ఎలా ఉండాలని నన్ను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఉందని చెప్తూ ఇవాళ మా పెద్దలు వారి ముందు నేను ఇవాళ మాట్లాడడానికి సంతోషం. వారే మన సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా మన సీనియర్ నాయకులు, మన ఇవాళ తోట నరసింహులు, నేను మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నానో, నేను ఏదైతే ఈ వేదిక నుంచి ప్రమాణం చేస్తూ ఉన్నానో అది మీకు చెప్పదలుచుకున్నాను. ఇవాళ తోట నరసింహులు గారు మాట్లాడిన విషయాలు నా మనసును చెలించాయి. తప్పకుండా వారు చెప్పిన విషయాలన్నీ కూడా నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటా అని చెప్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న రమేష్ చంద్ర గౌడ్ గారు, మహిళా విభాగం అధ్యక్షులు గారు ముక్తాబాయి గారు, మన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఎక్కడైతే నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేసి మీ అందరి మధ్యలో ఉండి 11 సంవత్సరాలు ఈ గడ్డ మీద సంవత్సరాల పరిచయం ఉంది కాబట్టి, ప్రతాపన్న కూడా పరిచయం ఉంది కాబట్టి నేను ఒక విషయం మీకు చెప్తా. ఏదైతే నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఉమ్మడి కుటుంబం నుంచి, ఉమ్మడి ఆస్తి నుంచి నేను ఒకటి అడిగాను. మరి కలెక్టర్గా ఈ గడ్డ పార్లమెంటు, ఉమ్మడి మెదక్ పార్లమెంటు గడ్డ ఏదైతుందో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాలలో పనిచేసిన అనుభవంతో, ఆ ప్రజల ఆదరణతో భగవంతుడు నన్ను ఇవాళ రాజకీయాల్లోకి తెచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో అందరూ ఎంపీల కన్నా భిన్నంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను వస్తున్నప్పుడు, ప్రజా జీవితంలోకి వస్తున్నప్పుడు నాకు భగవంతుడు ఇచ్చిన విద్య, కొంత ఉమ్మడి ఆస్తిలో నేను మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మను, మా అన్నయ్యలను, వదినలను, తమ్ముళ్లను అందరినీ 30 మంది 38 మందిని కూర్చోబెట్టి నేను ఒకటి అడిగా. నాకు ప్రజాసేవనే ఇలా చేయాలి, అధికారికంగా ప్రతిష్ట వచ్చింది ఈ ఉమ్మడి మెదక్ గడ్డ నుంచి. మరి అధికారిగా దేశంలోనే మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతిష్ట వచ్చినప్పుడు ఎంపీగా కూడా నేను చనిపోయిన తర్వాత, ఈ నేల గడ్డ మీద చనిపోయిన తర్వాత పలానా పార్లమెంట్ సభ్యుడు ఉండే, పలానా వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉండే, మరి ఆయన నిజాయితీగా పనిచేసిండు, ప్రజల కొరకు పనిచేసిండు. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు 50 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండాలనే కోరిక తప్పితే నాకు ఇంకేమి లేకుండా రాజకీయాలకు వస్తున్నానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నేను పోటీ పరీక్షలు రాసి ఇవాళ విద్యావంతునైనా, కలెక్టర్నైనా
మరి పేద కుటుంబాలను తల్లిదండ్రులను అడగక మన విద్యార్థులు సతమతమై ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిగ్రీ తర్వాత ఇంట్లో ఉండి ఎటు పనికి రాకుండా పోయి 3-4 సంవత్సరాల తర్వాత ఏమి చేయలేని దిక్కు చేయలేని పరిస్థితులు ఉండి వాళ్ళ జీవితాలు కూడా కరెక్ట్గా ప్రయాణం చేయట్లేదు. మరి వాళ్ళ కొరకు నాకు భగవంతుడు ఏదైతే విద్యనిచ్చిండో ఆ విద్యను నేను కూడా వాళ్ళకు తోడై ఉండాలి. అందుకొరకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏదైతే వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఉమ్మడి కుటుంబం నుంచి 100 కోట్లు నేను అడిగి ట్రస్ట్లో పెడతా ఉన్నానో ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఖచ్చితంగా మన నిరుపేద కుటుంబాలకు, మన క్యాడర్ పిల్లలకు, బీఆర్ఎస్ క్యాడర్ పిల్లలకు, వారందరికీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లలో ప్రతి నియోజకవర్గం లోపట ప్రతి పోటీ పరీక్షకు హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లోనైతే చదువుతారో వాళ్ళనే తీసుకొచ్చి నాకున్న పరిచయాలతో వాళ్ళనే ఎంగేజ్ చేసి వాళ్ళ సర్వీసెస్ కోరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను మన నరసాపూర్ కుటుంబానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చూసి మన ప్రతిభ గల విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో చేర్చే ప్రయత్నం నేనైతే ఏ విధంగా పోటీ పరీక్ష రాసి పైకి వచ్చానో ఆ మాదిరిగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రమాణంగా చేసి నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అదే కాకుండా యువత ఏదైతే BA BCom మన పార్టీ అభివృద్ధికి, పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వేదిక పడినటువంటి పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా, మన మండల్ టీం ఫామ్ చేసుకుందాం. ఈ మండల్ టీం మళ్ళీ గ్రామాలకు వెళ్దాం. గ్రామాల్లో కార్యకర్తలు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా వాటన్నిటి కూడా సరి చేసుకుంటూ మళ్ళీ మనం బూత్ కమిటీస్ చేసుకుందామని చెప్పేసి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయి. మొన్న 200 కరెంట్ వరకు యూనిట్ ఇస్తామన్నారు. అట్లా ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసి కొంతమందికి 0 బిల్లులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే 0 బిల్లులు ఇవ్వడానికి అవకాశం లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందుకనే పోయిన నెల బిల్లు ఈ నెల బిల్లు కలిపి ఈరోజు మళ్ళీ బిల్లులు ఇస్తారా లేదా? మీకు ఇంకా బిల్లులు రాలేవా? బిల్లులు వస్తే పోయిన నెల బిల్లు కట్టాలి, ఇప్పుడు కూడా బిల్లు కట్టాలి. అంటే అంత చిత్తశుద్ధి ఉంది వారికి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మనం పెన్షన్స్ 2000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 చేస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం, ఇచ్చేస్తామన్నారు. 4 నెలలైనా ఇంతవరకు మనకి పెన్షన్ సిస్టమ్ అనేది కాపాడబోలేదు. అలా ఇంకొక నెల పెన్షన్ పోయింది. మరి ఈ విధంగా మనకి ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నారు, ఇంకా ఇల్లు ఇవ్వలేదు. మన ఆడపిల్లలకి అందరూ మహిళలందరూ కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిరామా మీకు? 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదు కదా, అన్నీ ఉట్టి మాటలే. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మార్పు కోసం ఓటేసింది సరే, మరి నిజంగా మార్పు తీసుకురావాలంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయండి, అప్పుడు చేస్తామని చెప్పేసాను. ఈ హామీలన్నీ మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇచ్చిందా, ఎంపీ ఎలక్షన్స్ ఇచ్చిందా ఒక్కసారి మీరు గమనించాలి. మళ్ళీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంకొక జూటా మాటలతో మళ్ళీ వస్తుంది. 5 న్యాయ 50 గ్యారంటీలని ఎవరి కోసం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, నోటికి వచ్చిందని అని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టి ఓట్లు దక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈరోజు ప్రజల సమస్యలు తీర్చాలనే ఆలోచన లేదు అని మీరు గమనించాలి. మరీ ముఖ్యంగా రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే మీరు చేసేటువంటి పనులు బాగున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఇంకా కళ్ళు నెత్తిమీదకి ఎక్కితే ఆల్రెడీ ఎక్కినాయి, ఇంకా కూడా ఎక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు గమనించాలి. ఈరోజు మనకి ఇచ్చేటువంటి ఉచిత కరెంట్లో మరి మార్పు తీసుకొచ్చి 24 గంటల కరెంట్ లేకుండా 9వ తారీఖు రైతు భరోసా ఇస్తామన్నారు, అది చేయలేదు. 9వ తారీఖు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఒకవేళ మీ రుణమాఫీ అయిపోతే మళ్ళీ బ్యాంక్ నుంచి తెచ్చుకోండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయలేదు. మరి ఇంకా బోనస్ పండించినటువంటి పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పోయిన పంట పోయింది, ఇప్పుడు మళ్ళీ పంట వస్తుంది. నేను అడుగుతా ఉన్న రైతులందరూ కూడా ఒకటే ప్రశ్న, పోయిన గత 9 సంవత్సరాలు
ఇది ఉంటేనే ఎవరైనా గెలుస్తారు. కానీ ఎందుకు ఓడగొట్టిందంటే గత ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఎన్నో హామీలు ఇచ్చి రైతులకు జోడేళ్ళు బండ్లు ఇస్తాను, అదేవిధంగా మరి చదువుకున్న నిరుద్యోగ వృత్తికి 2500 సొంత రూపాయలతో ఇస్తాను, కానీ చేయలేదు. అందుకనే వాళ్ళందరూ కూడా ఓడగొట్టడం జరిగింది. అటువంటి అభ్యర్థి మళ్ళీ ఈరోజు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మనం ముందుకు రావడం జరిగింది. అభ్యర్థి ఈరోజు మన పార్టీలో కలిసి మళ్ళీ బీఆర్ఎస్పీ పై అక్కడ పోయి కాంగ్రెస్ ఓటేద్దాక మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ ఓటేయమని అడుగుతున్నారు. అంటే పూటకు ఒక పార్టీ మార్చేటువంటి అభ్యర్థి మరి కాంగ్రెస్ అభ్యర్థి. కానీ మరి మన అధికారిగా ఉండి కేసీఆర్ గారు మాట ప్రకారంగా మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మనకు సేవ చేయడానికి విచ్చేసినటువంటి మన వెంకటరామరెడ్డి గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాంగ్రెస్ బీజేపీ బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా ప్రజల పైన మీ పైన ఉంది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మీరంతా ఒకటే 2 రోజుల సమయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి మన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్లమెంట్ అభ్యర్థి కల్పించుకుంటే మన ఎంపీగా వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా నేను, మన నాయకులందరం కూడా మీ మళ్ళీ సేవలో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ పార్టీ కార్యకర్తల కోసం మళ్ళీ MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.